హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏమండి, శక్తిమాత అమ్మవారు ఉన్నారండి చంద్రబాబు నాయుడు కాలనీలో. శక్తిమాత అమ్మవారికి ఈరోజు పసుపు కుంకుమ ఇస్తున్నారు సారె. ఆ సారె తీసుకురావడం కోసం వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సారె రావాలి కదా. ఆ సారె వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అందరూ మేళ తాళాల తప్పిట్లతో చక్కగా తీసుకొని వస్తున్నారండి. ఒక ఆవిడ ఇంట్లో నుంచి ఇద్దామనుకున్నట్టున్నారు. ఆవిడ ఇంట్లో నుంచి తీసుకొస్తున్నారు సారె. అక్కడి నుంచి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళింది. ఆ వీడియో అయితే కొంచెం ముందుకు వస్తుందండి, ఏమనుకోకండి. అయితే అమ్మవారిని సారె తీసుకొని వచ్చేటప్పుడు అందరూ నీళ్లు వారిపోస్తారు కదండి, పసుపు నీళ్లు వారిపోసి చక్కగా అదంతా చూడండి ఆవిడ హారతి ఇచ్చి సాగనంపుతున్నారు వాళ్ళ గుమ్మం దగ్గర నుంచి. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మేము అందరం కలిసి కాలనీలో ఉన్న మా విజయ దుర్గమ్మ అమ్మవారు అక్కడ కాలనీ ఇచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు కాలనీ తెనాలి, అక్కడ విజయ దుర్గమ్మ అమ్మవారు ఉన్నారండి. చాలా మహిమ గల తల్లి. ఆ అమ్మవారి దగ్గరికి చూపించుకొని ఎవరు సారి తెచ్చినా ఎక్కడ తీసుకొచ్చినా ముందు ఉన్న తల్లి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. అందుకని ఆవిడ దగ్గరికి తీసుకొచ్చి ఆవిడ చుట్టూ తిప్పుకొని చక్కగా మంచిగా చూడండి ఆవిడ చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేశారండి. 3 ప్రదక్షిణలు అయితే నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. తర్వాత అలా వాళ్ళ ప్రదక్షిణలు చేస్తున్నారు. నేనైతే అలా వచ్చి నించొని ఈలోపు వచ్చేసేసి ఇక్కడ ఒక చిన్న వీడియో తీసాను చూడండి. అమ్మవారిని మొత్తం సెట్టింగ్ ఇందాక తీయలేదని చెప్పేసేసి గుడి మొత్తం కవర్ చేసుకున్నా ఆ ప్రదక్షిణలు చేసే లోపు. చూసారా, ఈవిడండి శక్తిమాత అమ్మవారు. ఈవిడ దగ్గర చక్కగా అన్నీ అలంకరించారు. అయితే అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చినది అది మొత్తం లోపల పెట్టేది. ఇదంతా ఒక వీడియో అండి, అది మిక్సింగ్ అయిపోయింది. అది మాత్రం దాంట్లో వస్తుంది. ఇది అలా అందరూ కలిసి లోపల పెట్టి చక్కగా అమ్మవారికి చూయించుకొని మళ్ళీ అదే విధానంగా మళ్ళీ వచ్చారండి. అలా జాతరలాగా వస్తున్నారు చూడండి, ఎంత బాగా వస్తున్నారు. అందులో ఎవరున్నారో మీరు ఒక్కసారి గమనించుకోండి. అర్ధనారీశ్వరులండి. వాళ్ళు వచ్చి మన దగ్గర చేయటం అనేది, అమ్మవారి దగ్గర చేయటం అనేది చాలా ప్రత్యేకత కదండి. అమ్మవారి జాతర అదిగోండి ఊరేగింపులాగా బయలుదేరుతుంది. పసుపు కుంకాలతోనే వెళుతున్నారు. మేళ తాళాలు తప్పెట్లు, ఎంత సందడంటే అందరూ శక్తిమాత కదండి, అందరూ రెడ్ డ్రెస్లే వేసుకున్నారు చక్కగా. అదిగోండి పూలు, గాజులు, పూలదండలు, చలిమిడి, అన్నీ జాంగ్రీలు అన్నీ తీసుకొచ్చారండి. సారె అంటే గోరింటాకు చక్కగా అన్నీ తీసుకొని వచ్చారు. అందరూ సరదాగా చేసుకున్నాం కదండి. ఎక్కడైనా అమ్మవారి జాతర అంటే ఇలాగే చేసుకుంటే బాగుంటుంది కదా. నాకైతే ఇలాంటి జాతరలు అంటే చాలా ఇష్టం అండి. నేను వీటిల్లో బాగా వెళ్తూ ఉంటాను అన్ని చోట్లకి. చూడండి, ఒక ఆవిడ ఇంటి దగ్గర అలా వస్తుంటే ఆవిడ మళ్ళీ నీళ్లు వారిపోసారు. అక్కడ చక్కగా ఆవిడని దీవిస్తున్నారు చూడండి. అర్ధనారీశ్వరులు, వాళ్ళ దీవెనలు దొరకటం అంటే మామూలు విషయమే అండి. చూడండి, ఈవిడికైతే అమ్మవారు కూడా వచ్చారండి. బాగా అసలు ఎంత బాగా చేశారంటే సందడి, అబ్బా అసలు ఎందుకులేండి, చూస్తుంటేనే ఒళ్ళంతా పులకరించిపోయిందండి. కానీ ఆవిడ అంత డాన్స్ చేస్తూ కూడా పైన ఉన్న పొంగలి తెపాలని తొణకనీయకుండా చేశారు చూడండి. అర్ధనారీశ్వరులు అనిపించారండి. ఎంత బాగా సందడి చేశారంటే అసలు ఆ ప్రోగ్రామ్కి వాళ్ళు లేకపోతే అక్కడేమీ లేదు అన్నట్టుగా అంత బాగా చేసుకొచ్చారు. చూడండి, వాళ్ళు చూడండి ఎంత సందడి చేశారంటే అసలు వాళ్ళ సందడి చూడండి ఎంత బాగా. అమ్మవారికి సారె ఎవరైనా ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఆవిడైతే బాగా అసలు అంత పొంగలి తెపాల అమ్మవారి శక్తిని నెత్తి మీద పెట్టుకొని చక్కగా తల మీద పెట్టుకొని ఆవిడ ఎంత బాగా వచ్చారో చూస్తున్నారా. జాతర అంటే ఇలా ఉండాలి కదా. నచ్చితే లైక్, చిన్ని సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.